హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆధాన్. నేను కృష్ణవేణి. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎక్కువగా సర్చ్ చేస్తున్న టాపిక్ ఏంటంటే భూకంపాలు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది నిద్రపోతున్నప్పుడు, అంటే అర్ధరాత్రి 1 గంట ఆ టైంలో వచ్చాయని చెప్తుంటే, చాలామంది మాత్రం 7:28 నుంచి 7:30 మధ్యలో, అంటే దాదాపుగా 2-3 నిమిషాల పాటు భూ ప్రకంపనలు చూసాము, వాటిని ఫీల్ అయ్యామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే ఈ ప్రకంపనలు వచ్చిన అనుభూతిని ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా కొన్ని ఆబ్జెక్ట్స్, అంటే కొన్ని వస్తువులు పడిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో చాలామంది ఏంటంటే టెన్షన్ పడిపోయి ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఎందుకంటే ఆ తీవ్రత అక్కడితో ఆగుతుందా, అంటే చిన్న చిన్న వస్తువులు కింద పడిపోయినట్టు మనం ఎన్నో విజువల్స్లో చూసాము. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ భూకంపాలకి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఈ విజువల్స్ని చూస్తుంటే ఆ తీవ్రత అంతటితో ఆగిపోయింది కాబట్టి పర్వాలేదు అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ జరుగుతున్నప్పుడు, భూ ప్రకంపనలు జరుగుతున్నప్పుడు మాత్రం అవి ఇంకా తీవ్రత పెరుగుతుందా అని ఆందోళనలో ప్రజలంతా కూడా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మెహబూబాబాద్, కొత్తగూడెం, మణుగూరు, హన్మకొండ, విజయవాడ, అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల 2 నుంచి 3 సెకండ్ల పాటు, 4 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు.